హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈ న్యూ ఇయర్కి చాలా టేస్టీగా బేకరీ స్టైల్లో అసలైన చాక్లెట్ కేక్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. సాధారణంగా మొదటిసారి కేక్ చేసే వాళ్ళకి ఫెయిల్ అవుతూ ఉంటుంది అని కంప్లైంట్ ఉంటూ ఉంటుంది. నేను చెప్పే టిప్స్ పాటిస్తూ కేక్ చేశారంటే కనుక చాలా టేస్టీగా అచ్చం బేకరీ స్టైల్లోనే చాక్లెట్ కేక్ని చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ప్లెయిన్ చాక్లెట్ కేక్నే కాకుండా పైన చాక్లెట్ గనాష్ని కూడా మనం సింపుల్గానే చేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మీరు న్యూ ఇయర్కి కానీ, క్రిస్మస్కి కానీ, బర్త్డేస్కి కానీ ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా 8 ఇంచెస్ ఉండే కేక్ టిన్ని తీసుకొని ఆయిల్ బాగా అప్లై చేసుకుని ప్లెయిన్ వైట్ పేపర్ని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుని 2 వైపులా ఆయిల్ అప్లై చేసుకుని ఇందులో పెట్టేసి దీన్ని పక్కన ఉంచండి. బటర్ పేపర్ ఉండే వాళ్ళు అదైనా వాడుకోవచ్చు. మిక్సీ జార్లో ఒక 2 ఎగ్స్, అలాగే 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్, 1 టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్, పావు కప్పు ఆయిల్, ఏదైనా రిఫైన్డ్ ఆయిలే వాడుకోండి. స్మెల్ వచ్చేది అంటే నువ్వుల నూనె కానీ శనగ నూనె అలాంటివి వాడొద్దు. అరకప్పు పాలు, అలాగే 1 కప్పు వరకు పౌడర్ షుగర్ని వేసుకోవాలి. పంచదారని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా పౌడర్ షుగర్ వచ్చేస్తుంది. క్యాప్ పెట్టేసి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ రావాలి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేయండి. ఇప్పుడు బేకింగ్ కోసం అడుగు మందంగా ఉండే ఏదైనా కడాయిని కానీ కుక్కర్ని కానీ పెట్టుకొని అడుగున సాల్ట్ని కానీ ఇసుక అయినా వేసుకోవచ్చు. దీనిపైన ఒక ప్లేట్ని కానీ స్టాండ్ని కానీ పెట్టేసి మూత పెట్టేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకొని జల్లించుకోవాలి. ఇప్పుడు తీసుకునే అన్నిటినీ కూడా జల్లించుకోవాలని గుర్తుంచుకోండి. తర్వాత ఇదే జల్లెల్లో 1/3 కప్పు వరకు కోకో పౌడర్, చిటికెడు సాల్ట్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని వీటిని కూడా ఒకసారి బాగా జల్లించుకోవాలి. జల్లించిన తర్వాత వీటన్నిటిని కూడా ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న క్రీమీ టెక్స్చర్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. విస్కర్ ఉండేవాళ్ళు విస్కర్తో కానీ, లేదంటే స్పాచులాతో అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఏ రెసిపీకైనా సరే మెజర్మెంట్స్ అనేవి అటు ఇటుగా చేసినా సరే రెసిపీ అనేది వచ్చేస్తుందండి. కానీ కేక్కి మాత్రం అలా కాదు. కరెక్ట్ మెజర్మెంట్స్ వాడితేనే కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. వీటికి మెజరింగ్ కప్స్ కూడా చాలా అవసరం. మీరు అన్నిటినీ కూడా ఒకే మెజరింగ్ కప్తో కొలుచుకోండి, ఒకవేళ మెజరింగ్ కప్స్ లేని వాళ్ళు. చూడండి, బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా ఉండాలి. మనం తీసుకునే అన్ని మెజర్మెంట్స్ కూడా కరెక్ట్గా సరిపోతాయి. ఈ కేక్ బ్యాటర్ని కేక్ టిన్నుకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే ఒక 2-3 సార్లు ఈ విధంగా ట్యాప్ చేసుకోండి. మనం తీసుకునే కేక్ బ్యాటర్ ఎప్పుడూ కూడా కేక్ టిన్కి ఈ విధంగా పైన కొంచెం గ్యాప్ వచ్చే విధంగానే బేక్ చేసుకోవాలి. ఎందుకంటే కేక్ బేక్ చేసేటప్పుడు ఇంకా క్వాంటిటీ అనేది పొంగుతుంది కాబట్టి. ప్రీహీట్ చేసుకునే కడాయిలోకి దీన్ని జాగ్రత్తగా దించేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 45 నుంచి 50 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అదే ఒకవేళ ఓవెన్లో చేసుకోవాలనుకుంటే ప్రీహీట్ చేసుకునే ఓవెన్లో 180 డిగ్రీస్ దగ్గర 25 to 30 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 35 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసి చూడండి. టూత్ పిక్ని కానీ చాకును కానీ సెంటర్లో ఇలా గుచ్చగానే అది క్లీన్గా రావాలి. ఒకవేళ రానట్లయితే మరి కాసేపు బేక్ చేసుకోవాలి. దాదాపు 45 నుంచి 50 నిమిషాలు టైం పడుతుందని గుర్తుంచుకోండి. చూడండి, పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. దీన్ని పక్కకు దించేసి క్లాత్ని కప్పేసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు చాక్లెట్ గనాష్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలో 1 కప్పు పౌడర్ షుగర్, 1 కప్పు కోకో పౌడర్, చిటికెడ్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 కప్పు ఫ్రెష్ మిల్క్ని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఈ విధంగా కుక్ చేసుకోవాలి. కలపడం మాత్రం అస్సలు మర్చిపోకండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. అండ్ హై ఫ్లేమ్లో కూడా అస్సలు పెట్టకూడదు, లో హీట్లోనే పెట్టుకొని ఈ విధంగా చూడండి దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకొని లాస్ట్లో 2 ఇంచుల బటర్ కూడా వేసుకొని కలిపి దీన్ని పక్కన ఉంచుకోండి. దీన్ని కేక్ డెకరేట్ చేయడానికి ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి, లేదంటే గట్టిపడిపోతుంది. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కేక్ని డిమోల్డ్ చేసుకోవాలి. కేక్ టిన్ అంచులకి చాకుని గుచ్చుతూ ఈ విధంగా మధ్యలో కొద్దిగా లాగారు అంటే ఈజీగా లూజ్ అయ్యే వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్ పైన బోర్లించి కేక్ టిన్ పైన ఒక 2-3 సార్లు ఈ విధంగా ట్యాప్ చేయండి. బటర్ పేపర్ మనం వాడకపోయినా సరే ప్లెయిన్ పేపర్తోనే చూడండి ఎంత చక్కగా వచ్చిందో. అడుగు మాడకుండా కూడా ఉంది, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా స్పాంజ్గా కూడా ఉంటుంది.
మధ్యలో కట్ చేసుకోవడం కోసం చాకునైనా వాడుకోవచ్చు. లేదు మాకు ఈక్వల్గా కట్ చేయడం రాదు అనుకుంటే ఈ విధంగా థ్రెడ్ని చుట్టూ చుట్టేసి ఈ విధంగా రెండూ పట్టుకొని ఎడ్జెస్ని రెండూ పట్టుకొని లాగారు అంటే కరెక్ట్గా ఈక్వల్గా 2 పీసెస్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ పై పీస్ని ఒక పక్కన పెట్టుకోండి. దీనిపైన చాక్లెట్ గనాష్ని వేసుకొని ఒక లేయర్లా స్ప్రెడ్ చేసుకోండి. ఒక లేయర్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అప్పుడు మిగిలిన కేక్ పీస్ని కూడా వేసేసి పైన అలాగే అంచులకు కూడా చాక్లెట్ గనాష్ని మొత్తము కూడా అప్లై చేసుకోండి. మీరు 3 లేయర్స్ కావాలన్నా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే 2 లేయర్స్గానే కట్ చేసుకున్నానండి. ఈ విధంగా ఒక లేయర్లా చాక్లెట్ గనాష్ని అప్లై చేసుకొని మిగిలిన లేయర్ని పెట్టేసి పైన అలాగే అంచులకు కూడా మిగిలిన చాక్లెట్ గనాష్ని అంతటినీ కూడా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. కేక్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ పట్టినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా చాలా ఈజీగా చేసేస్తారు. ఎక్కడా కూడా ఫెయిల్ అవ్వకుండా నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ పాటిస్తూ చేశారంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కేక్ని ఈ విధంగా పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో చాక్లెట్ కేక్ లాగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చాక్లెట్ గనాష్ని మొత్తం కూడా అప్లై చేసుకున్నాను. దీనిపైన సన్నగా చాప్ చేసుకున్న బాదం అలాగే పిస్తాను కూడా పైన ఒక లేయర్లా ఈ విధంగా వేసుకున్నాను. చూడడానికి లుక్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. జస్ట్ సింపుల్గానే ఈ విధంగా డెకరేట్ చేసుకున్నానండి. ఇంకా మీకు చాక్లెట్ గనాష్ మిగిలిపోయినట్లయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని గడ్డకట్టిన తర్వాత చాక్లెట్ పీసెస్లా కట్ చేసుకొని తినొచ్చు. చూసారు కదండి కేక్ ఎంత బాగా వచ్చిందో. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ఈ న్యూ ఇయర్కి కానీ బర్త్డేస్కి కానీ ఎప్పుడంటే అప్పుడు ఈ విధంగా పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో చాక్లెట్ కేక్ని తయారు చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకుని నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.